హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైకే రియాలిటీ. మీరు చూస్తున్నది అమరావతిలోని ల్యాండ్ పూలింగ్ ప్లాట్ అండి. ప్లాట్ యొక్క ఏరియా 2000 గజాలండి. తుళ్ళూరు రెవెన్యూ లిమిట్స్లో ఉంటుంది ప్లాటు. 2000 గజాలు కూడా రెసిడెన్షియల్ ప్లాట్ అండి. రెసిడెన్షియల్కి ఈ ప్లాట్కి రెండు వైపులా కూడా మనకు రోడ్ వస్తుందండి. ఈస్ట్ వైపున రోడ్ వస్తుంది, వెస్ట్ వైపున కూడా రోడ్ వస్తుందండి. ఈస్ట్ వైపున 25 మీటర్ల రోడ్ వస్తుందండి. వెస్ట్ వైపున 17 మీటర్ల రోడ్ వస్తుందండి. రెసిడెన్షియల్గా రాబోయే రోజుల్లో ఇక్కడ మంచి గ్రోత్ ఎక్కువ ఉన్న ఏరియా అండి ఈ లొకేషను. ఎందుకంటే మీకు పక్కనే ఇదంతా కూడా మీకు గవర్నమెంట్ కోర్ ఏరియా అండి. ఇదంతా కూడా మీకు గవర్నమెంట్ కోర్ ఏరియా వస్తుంది. ఈ ఏరియా పక్కనే ఉండడం వలన మీకు రాబోయే రోజుల్లో ఇక్కడ రెసిడెన్షియల్గా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుందండి. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ మీకు సేఫ్టీగా సెక్యూర్గా ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ మనకి ఈ గవర్నమెంట్ సిటీలో ఈ వర్క్ జరుగుతుంది, ఈ వర్క్ జరగట్లేదని మనం మాట్లాడుకునే టైం లేదండి. అన్ని వర్కులు కూడా అన్ని గ్రౌండింగ్ అయినాయి, అన్ని వర్కులు కూడా పూర్తవుతున్నాయండి. వితిన్ 1 or 2 ఇయర్స్లో మీకు ఒక షేప్ వస్తుంది ఈ ఏరియాకి. అందువల్ల దీని పక్కనే ఈ ప్లాట్ ఉండడం వల్ల మీకు రాబోయే రోజుల్లో మంచి డిమాండ్ వస్తుంది ప్లాట్కి. 2000 గజాలండి. ఈస్ట్ వైపున వెస్ట్ వైపున రెండు వైపులా రోడ్ వస్తుంది. మనకు మెజర్మెంట్స్ విడ్త్ 109.41 వస్తుందండి. 109.71 వస్తుంది విడ్త్. లెంత్ వచ్చేసి 164.02 అండి. మెజర్మెంట్స్ 109.71 ఏమో విడ్త్ అండి, లెంత్ 164.02 అండి. 2000 గజాలు కూడా రెసిడెన్షియల్ ప్లాట్ అండి. లొకేషన్ కూడా మీకు N13 రోడ్డుకి పక్కనే ఉంటుందండి. N13 రోడ్డుకి గవర్నమెంట్ కోర్ ఏరియాకి మధ్యలో ఉంటుంది. తుళ్ళూరుకి నేలపాడుకి కేవలం 1/2 km డిస్టెన్స్లోనే ఈ ప్లాట్ ఉంటుందండి. N13 రోడ్డు రేపు మనకి రాబోయే రోజుల్లో విజయవాడ టు హైదరాబాద్ హైవేకి కనెక్టివిటీ ఇస్తున్నారండి మీకు. అందువల్ల మీకు హైదరాబాద్ హైవేకి యాక్సెస్ ఉంటుంది. మళ్ళీ ఇదే రోడ్డు మీకు అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేకి వస్తారండి రాయలసీమకి. అందువల్ల మీకు ఒక నేషనల్ హైవే పక్కన ఈ ప్లాట్ ఉన్నట్టు ఉంటుందండి మనకు. దాంతోపాటుగా అమరావతి కోర్ ఏరియాకి కనెక్షన్ వస్తుందండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. ఒక్కసారి ఇదే ప్లాట్ని మీకు తుళ్ళూరు ఎల్పిఎస్ లేఅవుట్లో ఎక్కడ వస్తుందో నేను చూపిస్తానండి. ప్లాట్ నెంబరు, ప్రైస్ విషయం నేను మెన్షన్ చేయట్లేదండి. కాల్ చేయగలరు. కాల్ చేస్తే మీకు రిమైనింగ్ అన్ని విషయాలు నేను ఆ ఫోన్లో తెలియజేస్తానండి. ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మీరు వాట్సాప్ చేయగలరండి. వాట్సాప్ మీరు చాట్ చేస్తే నేను మీకు తెలియజేస్తాను రిమైనింగ్ అన్ని విషయాలు కూడా. ఒక్కసారి మీకు ఎల్పిఎస్ లేఅవుట్లో ఈ ప్లాట్ చూపిస్తానండి. మీకు చూపిస్తున్నది తుళ్ళూరు ఎల్పిఎస్ లేఅవుట్ ప్లాన్ అండి. చూస్తున్నారు కండి, తుళ్ళూరు ఎల్పిఎస్ లేఅవుట్ ప్లాను. ఇందులో మనకు సెక్టార్ 9 అండి. చూస్తున్నారు కండి, సెక్టార్ 9. ఈ సెక్టార్లో మనకు 449 కాలనీ అండి. 449 కాలనీలో ప్లాట్ ఉంటుంది. చూస్తున్నారు కండి, 449 కాలనీ అండి. ఇదంతా కూడా 449 కాలనీ అండి. ఈ 449 కాలనీలో మనకు సెక్టార్ 2950 అండి. బ్లాక్ అండి, 2950 బ్లాక్ నెంబరు. ఈ బ్లాక్లో మనకు ప్లాట్ వస్తుందండి 2950. ఈ బ్లాక్లోనే మనకు ప్లాట్ ఉంటుంది. చూస్తున్నారు కండి ప్లాటు. ఎవరైనా ఈ ప్లాట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే నా నెంబర్కి కాల్ చేయగలరండి. రిమైనింగ్ అన్ని విషయాలు కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.